హలో అండి. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు చూపించబోయే రెసిపీ సాబుదానా కిచిడి. కావలసిన పదార్థాలు సాబుదానా, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, వేయించి పెట్టుకున్న పల్లీల పొడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఫ్రై చేసుకో ఆయిల్ కొంచెం వేగాక పోపు దినుసులు వేసుకోవాలి. పొ ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. కరివేపాకు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు నేను మీకొకటి చెప్తాను. ఒక గ్లాస్ సాబుదానాకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 4, 5 గంటలు ముందుగా నానబెట్టుకోవాలండి. సాబుదానాని ఒక 2 టైమ్స్ వాటర్ పోసుకొని నీట్‌గా కడిగేసినంక మళ్ళీ వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఆలుగడ్డ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ఆలుగడ్డ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేయాలండి. అప్పుడే అవి ఈజీగా ఫ్రై అవుతాయి. నూనె కూడా ఎక్కువ పట్టదు మనకు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆలుగడ్డ ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆలుగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేగాక మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సాబుదానా వేసుకొని కలిపి పెట్టుకోవాలండి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ కూడా ఒక గ్లాస్ సాబుదానాకి ఒక టీ స్పూన్ సాల్ట్ పడుతుందండి. సాల్ట్ వేసుకొని ముందుగా ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లీల పొడి కూడా వేసుకోవాలండి. పల్లీల పొడి వేసుకోవడంలో సాబుదానా కిచిడీకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా బావుంటుంది. బట్ మనకి సాబుదానా అనేది ఒక గ్లాస్‌కి కరెక్ట్ ఒక గ్లాస్ వాటర్ పెట్టుకొని నానబెట్టుకోవాలి. ఎక్కువ వేస్తే స్టిక్కీగా అయిపోతుంది. అలాగే లాస్ట్‌లో